కల్తీ మద్యం తయారీ సూత్రధారి జోగి రమేష్ అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. పాపం మా రమేష్, జోగి రమేష్, ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. జనార్దన్ రావుని ముందుంచి జోగి రమేష్ కథంతా నడిపారు. వాటిలో అట్టగా ఉంటది, దానిలో కల్తీ ఉంటది. బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటది, దాంతో కల్తీ ఉంటది. ఏంటి మమ్మీ ఎవడీడు? మద్యం తయారీ తర్వాత అమ్మకాలకు సంబంధించి వచ్చిన ముడుపులు నేరుగా జనార్దన్ రావు అకౌంట్ కి చేరవేసినట్లుగా తెలుస్తుంది. అప్పుడే ఏం చూసినావు రా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు కథ. అకౌంట్ నుంచి నేరుగా జోగి రమేష్ అకౌంట్ లోకి డబ్బంతా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ సిట్ రాబట్టి చాలు ఈ మాత్రం చాలు. బాగా తవ్వారండి సిట్ అధికారులు. కానీ ఎంత టార్చర్ పెట్టినా నీకు కావాల్సింది ఆయన నేను చేయలేదు అంటున్నారు. సిట్ ఎంక్వైరీలో చేశారని చెప్తున్నారు. ఎవరి తుప్పు పట్టిన రాడు ఇసుకో అందరూ తాల్తే ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది నానబెట్టి చిలికిటియో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఆయన మా చేత చేయించారు, ఆయన చెబితేనే మేము చేసామని చెప్పని జనార్దన్ రావు కూడా చెప్తున్నారు. అంటే అందరూ కూడా ఆయన వైపు తిప్పుతున్నారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆసుపత్రికి తీసుకెళ్తే టెస్టుల కోసం అని చెప్పని అక్కడికి అతని జనం వచ్చి ఆసుపత్రి మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి ఎంతకి తెగించారా? ఎవరైతే జోగి రమేష్ సతీమణి ఉందో ఆమెను కూడా నెట్టి అక్కడ ఒక బేభత్సం సృష్టించి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు అసౌకర్యం కల్పించి మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నువ్వు నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? మానవత్వం అనేది ఉందా? బాధ్యత అనేది ఉందా? మేము రౌడీజం చేస్తాం, మేము ఎలా చేసినా గానీ మాకు చెల్లుబాటు అవుతుంది అని చెప్పని ఏమైనా భావిస్తున్నాం. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. అరెస్ట్ అయితే సింపతి రావాలి, అరెస్ట్ అయితే జనానికి కోపం రాకూడదు. వెనకడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఎవరైతే అతని అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి గ్యాంగు ఆయన అరెస్ట్ అయినా గానీ ప్రజల్లో ఇంకో కోపం వచ్చే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళ వైఫ్ ని ఎట్లా నెట్టి పారేశారో, ఎట్లా 10 మందిలో పట్టుకొని వాళ్ళందరూ క్యాడర్ అసలు ఎట్లా వ్యవహరించారో. అక్కడికి పోయి ఆమె ఏడుస్తుంది. అంటే ఆయన అరెస్ట్ అయినందుకు ఆ ఏడవట్ల, వాళ్ళ బయట ఆ రకంగా బయట నెట్టి తోసి జుట్టు పట్టుకొని లాగేసి ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. విజువల్ ప్లే చేయండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి అది నా పిల్లరా, అది నా పిల్ల. ఇటు కాడ చూడండి, ఆ డోర్లోకి మీరు ఆగండి మేము తీసుకెళ్తామంటే ఆగకుండా ఆమెను అటు నుంచి నెట్టేసి, పాపం లేడీ కదా, మహిళ కదా, కొద్దిగా బాధ్యత ఉండాలి కదా. ఉదయం వరకు సుమారు 5 గంటల వరకు అయితే వాదోపాదాలు 5:30 ప్రాంతంలో అయితే జోగి రమేష్ కి 10 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఆర్థిక నగదు లావాదేవీలు, అలాగే అద్దెపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు, రాము కావచ్చు, రమేష్ కావచ్చు, వీళ్ళందరికీ ఆర్థిక పరమైన నగదు లావాదేవీలు చాలా భారీ స్థాయి లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్స్. ఇలాంటి దానికి ఆడే కరెక్ట్, అఖిల అయ్యగారే కరెక్ట్.